హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో సింప్లిఫికేషన్ సంబంధించినటువంటి వన్ టైప్ ఆఫ్ మోడల్ సమ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మోడల్ వైజ్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఫస్ట్ వన్, 2.09 డివైడెడ్ బై 0.00209. ఓకే, సో దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో ఫస్ట్ 2.09ని ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. సో 209/100గా రాయొచ్చు, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. డివైడెడ్ బై అగైన్ 209 ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ 1 రైట్ 6 zeros. Okay, now what will get 209 divided by 100. So division if you write as multiplication, second fraction become reciprocal. Okay, దీన్ని రివర్స్గా రాసుకోవాల్సి వస్తుంది. సో 6 zeros by 209. So 209 gets cancelled, this 2 zeros gets cancelled, then automatically answer is ఎంత? 10,000. Okay, సో ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 919 ప్లస్ 9.019 ప్లస్ 0.919 ప్లస్ 9.0019. సో ఇవి ఏం లేదండి, ఫస్ట్ ఈ డెసిమల్స్ వాల్యూస్ అన్నిటిని కూడా డెసిమల్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వచ్చేలాగా రాసుకోవాలి. 919 పాయింట్ ఎక్కడ లేదు అంటే లాస్ట్లో పాయింట్ పెట్టేసుకొని 0 రాసుకోండి మన కన్వీనియంట్ కోసం. నెక్స్ట్ 9.019 ఇలా డెసిమల్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా వచ్చేలాగా రాసి నార్మల్ అడిషన్ చేయడమే, ఇందులో పెద్దగా ఏమి ఉండదు. 0.919 నెక్స్ట్ 9.0019. సో ఇలా ఎగ్జాక్ట్లీ డెసిమల్ పాయింట్స్ ఇట్లా ఆపోజిట్గా వచ్చేలాగా రాసుకొని నార్మల్ అడిషన్ చేశారనుకోండి, మీకు ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ వన్ లానే. ఫస్ట్ ఏం చేయాలి? ఈ అడిషన్స్ అన్నిటిని, సో పాజిటివ్స్ అన్నిటిని యాడ్ చేసి ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ని ఈ 827.38లోకి వెళ్ళి తీసేశారనుకోండి, సో దెన్ ఆటోమేటిక్లీ విల్ గెట్ ఫైనల్ వాల్యూ. ఓకే, నౌ లెట్స్ సీ వన్ మోర్ ఇంపార్టెంట్ మోడల్, ఫోర్త్ వన్. ఇక్కడ ఏంటంటే find the value of okay 4.6 into 13.5 plus 5.4 into 13.5. సో మనం ఏం చేస్తాం, నార్మల్గా జనరల్గా మీరు ఇది కరెక్ట్గా ఎగ్జామ్ టెన్షన్లో మీరు ఏం చేస్తారు, నార్మల్ మల్టిప్లికేషన్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా చేయకుండా ఏం చేయాలి, కొంచెం అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ 13.5 సేమ్ ఉంది కదా, కామన్ తీసుకున్నారు అనుకోండి. 13.5 ఆఫ్ 4.6 ప్లస్ 5.4. సో మనకు తెలుసు 13.5 ఇంటూ 4.6 ప్లస్ 5.4 ఎంత? 10 కదండి. సో దెన్ ఆటోమేటిక్లీ 13.5 ఇంటూ 10 మీన్స్ ఆన్సర్ ఈస్ 135. సో ఇలా సింప్లిఫికేషన్ సంబంధించినటువంటి సమ్స్ సాల్వ్ చేయొచ్చు.